టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ మూవీ వార్ 2 ఫ్యాన్స్ కి తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మన స్టార్స్ తెలుగు సినిమాలు చేసి హిందీలో మంచి వసూలు సాధిస్తున్నారు. కానీ డైరెక్ట్ హిందీ సినిమాలో నటిస్తే మాత్రం తిరస్కరణకు గురవుతున్నారని సినీ విశ్లేషకులు సైతం వార్ 2 విడుదల సమయంలో మాట్లాడుకోవడం జరిగింది. బాలీవుడ్లో టాలీవుడ్ నుంచి వెళ్లి జెండా పాతపోతున్నాడు అంటూ ఎన్టీఆర్ గురించి నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ వార్ 2 సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్దనే కాకుండా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బొక్కబోర్లా పడింది. ఓవరాల్ వార్ 2 థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్గా నిలిచింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు చాలా వారాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు వార్ 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మొదలైంది. సాధారణంగా మెజారిటీ సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ వార్ 2 సినిమాను ముందస్తు ఒప్పందం కారణంగా దాదాపు 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయడం జరిగింది. నందమూరి ఫ్యాన్స్తో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులు వార్ 2 స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేశారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల కాంబోను థియేటర్లో చూడని వారు సైతం ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి కనపరిచారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ మొదలైన వార్ 2కి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నెట్ఫ్లిక్స్లో సినిమాకు టాప్ రేటింగ్ దక్కింది. స్ట్రీమింగ్ అయిన వారం రోజుల్లోనే ఏకంగా 3.5 మిలియన్ వ్యూస్ను నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా దక్కించుకుందని ప్రముఖ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది. ఇండియాలో గత వారం అత్యధికంగా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసిన సినిమాల జాబితాలో వార్ 2 సినిమా నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. ఇద్దరు సూపర్ స్టార్స్ నటించిన సినిమా కావడంతో సహజంగానే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. థియేట్రికల్ రిలీజ్ సమయంలో నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమాను థియేట్రికల్ స్క్రీనింగ్ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. కానీ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అయిన సమయంలో ఆ ఫలితంతో సంబంధం లేకుండా ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో ఒకే స్క్రీన్ పై చూసేందుకు చాలా మంది ఆసక్తిని కనబరిచారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు, హిందీ రెగ్యులర్ ప్రేక్షకులు సైతం సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించడం వల్లే మొదటి వారంలో అత్యధిక వ్యూస్ వచ్చి ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముందు వార్ 2కి ఓటీటీ ద్వారా మరింతగా ప్రేక్షకుల నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని స్పై థ్రిల్లర్ సీన్స్, మరికొన్ని యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వార్ 2 థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఎదుర్కొన్న నెగటివిటీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో లేదని చెప్పాలి. సాధారణంగా చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో ఎక్కువ నెగటివిటీని ఎదుర్కొంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవడం అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొంది ప్రేక్షకుల ముందుకొచ్చింది. వార్ స్పై యూనివర్స్లో మరిన్ని సినిమాలు వస్తాయని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.